వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి వారు కూడా మంచి మార్గంలో నడవాలి, మంచి మనసుతో కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం తీసుకెళ్ళేది ఏమన్నా ఉంది అంటే ఒకటి మంచి, ఒక చెడు మనతో వస్తుంది. మనము దేవుడితో జాగ్రత్త కలిగి ఉంటున్నామా? దేవుడు తోవలో నడుస్తున్నామా? దేవుడు మనకు ఎన్ని ఆజ్ఞలు పెట్టాడు? ఒకటి మంచి, ఒకటి చెడు. ఈ రెండు భూమి మీద పెట్టాడు. అంటే మనం చేసే ఎన్నో పాపమైన పనులున్నాయి. ఈ పాపమైన పనులన్నీ దాటుకుంటా మనం రాగలిగితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు పరలోకం రాజ్యం ఇస్తానంటున్నాడు, లేకపోతే నరకము ఇస్తానంటున్నాడు. ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నామా? సమాధానం పడి ఉంటున్నామా? తగ్గించుకుంటున్నామా? మారు మనసు పొంది ఉంటున్నామా? రక్షణ పొందామా? అభిషేకం పొందావా? నువ్వు సేవ చేస్తున్నావా? సమాధానం పరుచుతున్నావా? మరి సంఘంలో పని చేస్తున్నావా? సంఘంలో విశ్వాసం కలిగి నువ్వు ఉంటున్నావా అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు నిజంగానే దేవుడి దగ్గర ఉండగలుగుతున్నావా? సమాధానం పడుతున్నావా? తగ్గించుకుంటున్నావా? మారు మనసుతో నువ్వు కలిగి జీవిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నీవు నిజమైన దేవుడితో సమాధానంగా ఉండేదైతే దేవుడు నీకు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, మరి మంచి మార్గంలో నువ్వు నడిచి ఉండు. నీవు ఏ తోవలో నడిచినా కూడా దేవుడు తోవ అయి ఉండాలి, దేవుడు సంపాదన అయి ఉండాలి, దేవుడు కందిష్టి అయి ఉండాలి, దేవుడు నడకై ఉండాలి, దేవుడిది ఆజ్ఞతో ఉండాలి. నువ్వు తాగుతున్నావా? తిరుగుతున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? మానభంగాలు చేస్తున్నావా? హత్యలు చేస్తున్నావా? కుట్రాలు చేస్తున్నావేమో, ఒకరు బతుకుతే నువ్వు ఓరవలేకపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండమని. అందుకే సమాధానం పడి ఉండాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి. మనము మంచి తోవలో నడిస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. అందుకే అందరము కలిసి ప్రార్థించుకుందాం. నా దేవ, నా రక్షకుడా, బలమైన దేవ, ఆశీర్వదించే దేవుడివయ్యా, సహాయము దయచేయండి అయా. మంచి వాతావరణం ఇవ్వండి అయా, మంచి పంటలు ఇవ్వండి, మీరు ఆశీర్వదించండి. ఈ లోకానికి, సృష్టికి మీరు నాయన అయా దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యంతో ఉండటానికి సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరు కూడా ప్రార్థన చేయండి, అందరూ బాగుండాలని కోరుకోండి. లేకపోతే మనం నశించిపోయే వారమే కానీ ఈ లోకంలో ఉండే వారమైతే మనమైతే కాదు. అందుకోసం మన జీవితాల్లో అన్నీ కూడా సమాధానంగా